తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు యాదవులపై దాడులు చేయడమే కాకుండా తిరిగి ఆ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకునే చంద్రబాబు వాస్తవానికి ఆ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలోనే తొలిసారిగా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను తాము మేయర్ చేస్తే చంద్రబాబు నాయుడు కుట్రలు ప్రలోభాలకు గురిచేసి ఆమెను పదవి నుంచి తొలగించారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట పోనీ వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవులను కొట్టినారు. ప్రకాశం జిల్లాలో రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టినారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టినారు. నిజంగానే ఈయన మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్ గా ఒక యాదవ కులస్తులు ఎప్పుడు మేయర్ కాల. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసింది ఒక యాదవ కులస్తు యాదవ మహిళను మేయర్ గా. ఈయన ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ఆయన నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆయన దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ. అంతేందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్ కు శంకుస్థాపన చేసినారు. పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినారు. యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. కొన్ని మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపలా. ఒక మంత్రి పోలే కనీసం ఆ ఇళ్ళకాడికి వాళ్ళని కనీసం ఓదార్చడానికి పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. పేదవాడు అనే మనుషులు పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలు ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం. అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టినారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం పోర్ట్లు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాం. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోను, ఈ రాష్ట్రంలోను అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది.